తాకట్టులో ఉన్న బంగారం విడిపించి ఇస్తామని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ముఠా సభ్యులు 5గురిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మొయిన్ తెలిపారు. చీరాల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తామన్న ప్రకటన చూసి విజయవాడకు చెందిన రెహమాన్ను ఈ నెల 20వ తేదీన చీరాలకు పిలిపించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4 లక్షలకు బంగారం తాకట్టులో ఉందని విడిపించి నగదు ఇవ్వాలని నమ్మించారు. లక్ష్మీపురంలో రాజేష్ ఇంటికి తీసుకువెళ్లి కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్ ఫోన్ లాక్కున్నారని, చంపడానికి కత్తితో దాడి చేయగా గాయమైన బాధితుడు చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గ్రామీణ సీఐ శేషగిరిరావు, ఎస్ఐలు, సిబ్బంది నిందితులను అరెస్ట్ చేశారు. దిగి మా ఇంట్లోకి రండి, కూర్చోండి, నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని బ్యాంకుకి తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందు కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ సరే తెలిసిన వాడే కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళంగానే ఇతను ఏం చేశారంటే ఈ రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ అంతా తెలుస్తాం అది ఇది అని చెప్పంగానే భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 4 లక్షల రూపాయలు. అట్లాగే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక 10,000 రూపాయలు, అట్లాగే అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ని కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతన్ని భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటకి వచ్చేసి బయటికి రాగానే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఇది బయటికి రాదేమని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది. పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కేసు నమోదు చేశారని డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈరోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ డబ్బులని పంచుకొని మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద